లో ఒక క్లాసిక్. కల్కి ఆబ్వియస్లీ ఇప్పుడు పెద్ద కమర్షియల్ సక్సెస్. ఎవడే అప్పుడు 10 సంవత్సరాల్లో చాలా మారినాయి. మీరు మారారు, యాక్టర్స్ మారారు, అన్నీ మారారు. అన్నిటికంటే చూస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో నాని అండ్ విజయ్ దేవరకొండ పెద్ద రైవల్స్ కింద అయిపోయారు. ఐ డోంట్ నో వై. అసలు ఫ్యాన్స్ అందరూ కొట్టేసుకుంటున్నారు. మీరు ఐ డోంట్ నో ఎంతవరకు ఫాలో అవుతారో మీరు. వాజ్ ఇట్ లైక్ లాస్ట్ టైం ఎలా ఉండేది, అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు చేయగలుగుతారు అలాంటి సినిమాలు? అదే అంటే మొన్న ఈ వీడియో పెట్టాము, అంత రీయూనియన్ లాగా అంత సినిమా చూసినప్పుడు. దాని తర్వాత చూసా అపారెంట్లీ ఫ్యాన్ వార్స్ ఉండే ముందు అని. నాకు నానికి విజయ్కి ఫ్యాన్ వార్స్ అంత తెలీదు. అండ్ అప్పుడు బిగినింగ్లో నాని చాలా సపోర్టివ్ ఉండే విజయ్కి. ఐ రిమెంబర్ లైక్ ప్రతి సీన్ వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటే విజయ్ సీన్ నాని హెల్ప్ చేస్తుండే. ఐ థింక్ ద నాని ఆల్సో బై డిఫాల్ట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సచ్ easy going people, both very ambitious obviously, but very easy going and happy people. They'll anta yeah, so that was one. And ఇప్పుడు మళ్ళీ చేయాలంటే చేయగలుగుతామంటే I don't think like this for sure. ఇప్పుడున్న మైండ్ సెట్ 3 సినిమాల తర్వాత ఇప్పుడు 4th సినిమా ఎవడేలా తీస్తే I don't know if it will come out like this. Maybe technically it might be better, maybe it might be smoother, but కొన్ని రానెస్ ఉంటాయి, అది వస్తుందో లేదో తెలీదు. ఓకే, కల్కి 2 రిలీజ్ డేట్ అడగొద్దన్నారు కాబట్టి అది అడగం మేము. బట్ ఏంటంటే ప్రభాస్ గారు లెఫ్ట్ రైట్ సెంటర్ మొత్తం ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అసలు మీకు ఎప్పుడు టైం ఇచ్చారు? ఆ స్క్రిప్ట్ వర్క్ ఎంతవరకు అయింది? అదే ఇంటర్ రిలేటెడ్ క్వశ్చన్ ఇది. అంటే మీరు యూ వోర్ ఎ టీషర్ట్ ఆఫ్ కే. అవును, తప్పదు కాబట్టి అక్కడ చెప్పాలి. వాట్ ఇస్ ప్రాజెక్ట్ కే దగ్గరే ఉన్నాం. ఇంకా వాట్ ఇస్ K2కి వెళ్దాం. ఇంకా K2 టైం ఉంది సార్ ఇంకా.